ఓకే. నమస్తే అండి. నమస్కారం. పేరన్నా? రామారావు. రామారావు గారు, ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్‌లో ఇప్పుడు కాంగ్రెస్ వచ్చేసరికి మన 1½ ఇయర్ అయితుంది. ఎలా ఉంది పరిపాలన? కాంగ్రెస్ పరిపాలన ఎలా ఉంది అని చెప్పడానికి ఏ ఒక్క రంగం కూడా కాంగ్రెస్ పరిపాలనలో ఆనందంగా లేని పరిస్థితి. పరిపాలన పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా సరే మిగతా విషయాలు వదిలిపెడితే వ్యవసాయ రంగానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి ప్రధానమైన 3 కారణాలు. ఒకటి రుణమాఫీ, రెండవది ఈ యొక్క రైతు బంధు, దాన్ని రైతు భరోసాగా పేరు మార్చిస్తాం, అప్పుడు 10,000 ఇస్తాం, మేము 15,000 ఇస్తాం అని చెప్పారు. అలా కాదు, గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు ఎన్నికల ప్రచారంలో మీకు నవంబర్ 27వ తారీఖు రైతు బంధుగా వచ్చిన దాన్ని వెనక్కి పంపించమని ఎలక్షన్ కమిషన్ చెప్పిన రోజు, డిసెంబర్ 5వ తారీఖు నేను గెలుస్తున్నా, నేను ముఖ్యమంత్రిని అవుతున్నా, మా ప్రభుత్వం వస్తుంది, రాగానే మీకు 15,000 రూపాయలు ఒక రైతు భరోసాగా ఇస్తామని చెప్పారు. కానీ ఆ 10,000 రాలేదు, ఈ 15,000 రాలేదు. అంటే రైతులు తీవ్రమైనటువంటి పెట్టుబడి సహాయం కోసం ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోపక్క సన్న వడ్లు మీరు వెయ్యండి, నేను 500 రూపాయలు మీకు బోనస్ గా ఇస్తా అని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. కొంతమందికి ఒక 10%, 5% మందికి రైతులకి ఆ బోనస్ క్వింటాకు 500 రూపాయలు ఇస్తానని చెప్పేసి 10% మందికి ఇచ్చి ఆపేశారు. ఈరోజు ముఖ్యంగా మా ఖమ్మం జిల్లాలో 90-95% మంది రైతులకు బోనస్ రాలేదు. అదేంటండి, రైతు రుణమాఫీ కూడా 2 లక్షల రుణమాఫీ ఇచ్చారని చెప్తున్నారు కదా. రైతు 2 లక్షల రుణమాఫీ గౌరవ ముఖ్యమంత్రి గారు 2 లక్షలు మీరు బ్యాంక్ వెళ్ళి తెచ్చుకోండి, నేను మాఫీ చేస్తా అని చెప్పారు. ఆ తర్వాత అనేకమైనటువంటి కండిషన్స్ పెట్టారు. మీకు 2 లక్షల కంటే రూపాయి ఎక్కువ ఉన్నా కూడా మీరు ఆ డబ్బులు కట్టాలా, కడితేనే మేము ఈ రుణమాఫీ చేస్తామని చెప్పారు. చాలా మంది రైతులు సప్పో తెచ్చి ఆ డబ్బులు కట్టారు, అయినప్పటికీ వాటికి రాలేదు. ఈరోజు మేము ఛాలెంజ్ చేస్తా ఉన్నాం, ఏ గ్రామానికి పోదామో చెప్పురి, ఏ గ్రామానికంటే ఆ గ్రామానికి పోదాం. ఏ గ్రామంలో అయినా కనీసం 30%, 40% మంది రైతుల కన్నా ఎక్కువ మందికి గన ఈ రుణమాఫీ అయ్యింది అని చెప్పేసి చూస్తే మరి మాట్లాడదాం. ఏ గ్రామం అయినా సరే తెలంగాణ రాష్ట్రంలో ఏ జిల్లాకు పోదాం చెప్పండి. కాబట్టి ఇది సరైనది కాదు. రుణమాఫీ పూర్తిగా చేయకుండా పచ్చి అబద్ధాలు ఆడుతున్నటువంటి ముఖ్యమంత్రి, మేము అన్ని చేసేసినాం, రుణమాఫీ చేసేసినాం, లేకపోతే వడ్లకి బోనస్ ఇచ్చేసినాం, లేకపోతే మేము రైతు భరోసా ఇచ్చేసాం, ఈ విధంగా పచ్చి అబద్ధాలని కనీసం 10%, 20% కూడా అమలు కాని కూడా ఇంకా జరగలేదండి. ఖమ్మంలో 90% మంది రైతులకు 90% మంది రైతులకు రాసి పెట్టుకోండి. ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడే కదా, తుమ్మల నాగేశ్వరరావు. గౌరవ వ్యవసాయ శాఖ మంత్రి, ఆర్థిక శాఖ మంత్రి, ఆయన ఆర్థిక శాఖ మంత్రి ఇక్కడ ఆయనే, వ్యవసాయ శాఖ మంత్రి ఇక్కడ ఆయనే. కానీ ఖమ్మం జిల్లా రైతులకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగట్లేదు. అంతేకాదు, మీరు గుర్తుంచుకోండి, మీకు విషయం చెప్పాలా. ఈరోజు నేను ఇప్పుడు కొనిజర్ల పర్యటనకి వెళ్ళొస్తున్నా. పెద్ద మునుగాల రైతులు ఈరోజు చెప్తున్నారు, మాకు కాలువ రాక 15 రోజులు అయిపోతా ఉంది, వారాబందీ ప్రకారం మాకు వారం రోజుల తర్వాత రావాల్సిన దాన్ని బోనకల్లు తీసుకుపోతున్నారు మా తూములు కట్టేసి అని చెప్పేసి. ఇంకొక ఆయన చెప్తున్నాడు, మాకు రావాల్సిన నీళ్లు సత్తుపల్లి తీసుకుపోతున్నారు అని చెప్పేసి. ఈ మంత్రులు ఎవరు కూడా తుమ్మల నాగేశ్వరరావు గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, వాళ్ళు తెలంగాణకి మంత్రులు సత్తుపల్లికో లేకపోతే మధురకో కాదు. ఈరోజు నేను చెప్పింది ఏమన్నా అవాస్తవం అయితే ఎవరైనా మీ పార్టీ వాళ్ళు వస్తే పోదాం పాదని సాగర్ కెనాల్ కాలువ కట్టల మీదకి. ఈరోజు కొనిజర్ల రైతులను ఎండబెట్టి బోనకల్లు తీసుకుపోదామని ఒక ఆలోచన. ఇది సరైనది కాదు, ఇది సరైన పద్ధతి కాదు. వారాబందీ ప్రకారం ఇవ్వకపోతే ఒక పక్క భూములు ఎండిపోతా ఉన్నాయి, మొక్కజొన్న ఎండిపోతా ఉంది, వరి ఈనే దశలో ఎండిపోతా ఉంది, రైతులు తీవ్రంగా నష్టపోయే పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఉంది. సాగర్ కాలం ఉంది కదా, అయినా ఎందుకు ఇంత స్కేర్సిటీ వస్తుంది? విషయం గమనించాలా. నాగార్జున సాగర్ పూర్తి స్థాయిలో నిండింది ఈసారి. నాగార్జున సాగర్ నుండి సుమారుగా 30-35 రోజులు గేట్లన్నీ తీసి మనం కిందకి నీళ్లు వదిలిన పరిస్థితి ఉంది. పరిస్థితుల్లో కూడా యాసంగి పంటకి నీళ్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుందనంటే కృష్ణా నీటి మీద తెలంగాణ వాటా ఏదైతే ఉందో దీన్ని పూర్తి స్థాయిలో తీసుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు గుంటూరులో, ప్రకాశంలో ఎండట్లే, కృష్ణాలో ఎండట్లే, కేవలం ఖమ్మంలోనో నల్గొండలోనో సాగర్ కెనాల్ కింద మాత్రమే పొలాలు ఎండిపోయే పరిస్థితి కనపడతా ఉంది. మొన్న 70% వాటా కూడా అడిగారు కదా ఢిల్లీకి వెళ్ళేసి రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఇస్ ఎ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్.
రేవంత్ రెడ్డి గారికి క్షేత్రస్థాయిలో రైతుల యొక్క కష్టం కానీ ఇక్కడ ఉన్నటువంటి సాగునీటి మీద పూర్తి అవగాహన కానీ వారికి లేదు. దయచేసి వారు అబద్ధాలు మాట్లాడడం, ఏదో బురదలో రాయేసుకొని దాటిపోయినట్టు చేయడం కాకుండా క్షేత్రస్థాయిలో సాగర్ జలాల వినియోగం మీద మీరు ఒకసారి కూర్చోండి. ఖమ్మం జిల్లా రైతులతోటో, నల్గొండ జిల్లా రైతులతోటో కూర్చోండి, మీకు వాస్తవ పరిస్థితి తెలుస్తుంది. ఈరోజు మీరు చెప్తుందే వాస్తవం అయితే 70% నీళ్లు వస్తే మరి యాసంగికి ఖమ్మం జిల్లాలో మనం ఎందుకు నీళ్ళు లేకపోయినాం? యాసంగి ఎందుకు రైతులు వేసుకోలేకపోయారు? అడప అక్కడ ఎక్కడో కొద్ది గొప్ప వేసిన వాళ్ళకు కూడా నీళ్ళు ఇయ్యక ఈ యొక్క ఈనే దశలో ఉన్నటువంటి పొలాలు ఎండబెట్టుకునే పరిస్థితి ఖమ్మం జిల్లాలో ఎందుకు ఉంది? ఈ పరిస్థితి గౌరవ వ్యవసాయ శాఖ మార్చినటువంటి శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు కూడా కనిపించట్లేదా వారికి? ఆలోచించాల్సిన విషయం. ఏదో మేము నీళ్ళు ఇస్తున్నాము, నిన్నే చెప్పారు నీళ్ళు ఇస్తున్నామని. ఇవాళ ఆంధ్రజ్యోతి రాసింది, ఇవాళ ఆంధ్రజ్యోతి మెయిన్ పేపర్లో రాసింది నీళ్ళ కోసం అల్లాడిపోతున్నటువంటి రైతులు అని చెప్పేసి. మరి జిల్లా మంత్రి గారే, అటు ఉప ముఖ్యమంత్రి గారు, ఆర్థిక మంత్రి గారు, జిల్లా మంత్రి గారే కదా, వ్యవసాయ శాఖ మంత్రి గారు, జిల్లా మంత్రి గారే కదా. జిల్లాలో భూములు ఎందుకంటే జిల్లాలో ఈ పరిస్థితి రైతులు ఎదుర్కొంటా ఉంటే మరి ఎందుకు మాట్లాడట్లేదు అనేది అర్థం కాని విషయం. ఓకే, ఇప్పుడు ముగ్గురు మంత్రులు ఉన్నారు. ఎట్లుందండి ఇప్పుడు ఖమ్మం? ఇప్పుడు మనకు వచ్చేసరికి 4 నియోజకవర్గాలు, పాలేరు అయినా, ఖమ్మం అయినా, మధిర అయినా, సత్పల్లి అయినా 5 నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 5 నియోజకవర్గాల రైతుల పరిస్థితి ఇంతే ఉందా? 5 నియోజకవర్గాల నుంచి 3 మంత్రులు ఉన్నటువంటి ఖమ్మం జిల్లాలో రైతుల యొక్క దయనీయమైన పరిస్థితి. నేను ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తా. చింతకాని మండలం నరసింహరావుపేటలో 11 kV వైరు ఒక ట్రాక్టర్ మీద నుంచి ఒడ్లు కారుస్తా ఉంటే ఆ 11 kV వైరు తగిలి రైతు చనిపోయాడు. రైతు చనిపోయిన తర్వాత భారతీయ కిసాన్ సంఘ్ అక్కడికి వెళ్ళింది. విద్యుత్ అధికారులతో మాట్లాడాము. వారు చనిపోయినది పక్కన పెడితే, వారు చనిపోయిన తర్వాత భారతీయ కిసాన్ సంఘ్ విద్యుత్ అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన తర్వాత 15 రోజుల తర్వాత కానీ ఆ లైన్ సరిచేయలేదండి. ఎంత బాధ్యత రాహిత్యమో! రైతుల యొక్క ప్రాణాలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి విలువ ఎంత దయనీయమైనటువంటి పరిస్థితిలో ఈ గవర్నమెంట్ లో మీరు ఆలోచన చేయాలి. అంటే నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా. నిజంగా చాలా సంఘటనలు జరిగాయి. ఎందుకంటే విషయం తెలిసిన తర్వాత, ఒక రైతు చనిపోయిన తర్వాత కూడా తిరిగి దాన్ని బాగు చేయడానికి 15-20 రోజులు పట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక మొత్తం ఫెయిల్యూర్ అంటే మరి నిరుద్యోగుల పరిస్థితి ఎట్లున్నది? సరే, నిరుద్యోగుల పరిస్థితి అలానే ఉంది, ఒక భద్రతా వైఫల్యాలు అదే ఉంది. కానీ నేను ఒక భారతీయ కిసాన్ సంఘ్ యొక్క కార్యకర్తగా రైతుల విషయంలో ఈ ప్రభుత్వం నేను స్టడీ చేశా కాబట్టి, క్షేత్రస్థాయిలో రైతుల విషయం తెలుసుకుంటున్నాను కాబట్టి. మొన్న ఒక సభలో స్వయాన వాళ్ళ ముఖ్యమంత్రి మన రాజశేఖర రెడ్డి గారిని కూడా ఇష్టం రాజశేఖర రెడ్డి ఇట్లా అట్లా అనుకుంటూ మాట్లాడుతున్నాడు. ఇది కరెక్టే అంటారు? అతను సింగులర్ లాంగ్వేజ్ లో మాట్లాడాడు. 50 సంవత్సరాలుగా కాంగ్రెస్ అంతర్గత రాజకీయాలే ఈరోజు కాంగ్రెస్ దిగజార్చి దీనమైనటువంటి స్థితికి తీసుకొచ్చాయి. ఈ రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నుంచి వచ్చిన ఆయన కాదు. ఈయన చంద్రబాబు నాయుడు గారి ప్రియ శిష్యుడు. చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అంటే ఆ విధంగా పరిపాలన చేసే వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారికి రాజశేఖర రెడ్డి గారికి ఉన్న వైరము రేవంత్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారికి కూడా ఉంటుంది. చిన్న రాజకీయ లాజిక్ అది. కాబట్టి వారు రాజశేఖర రెడ్డిని విమర్శించడంలో నాకైతే పెద్ద ఆశ్చర్యం ఏం కనిపించట్లేదు. ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ డెవలప్మెంట్ జరుగుతుందండి. ఇక్కడ ఖమ్మం సిటీలో వాటర్ ఫెసిలిటీ ఎలా ఉందండి? మార్చి మధ్యలోకి వచ్చామండి. ఏప్రిల్ మేలో బాగా నీటి యొక్క అవసరం ఉంది. మీ మీడియాకే నేను ఒక చిన్న విన్నపం చేస్తున్నా. మీరు ఒకసారి మున్నేరు వెళ్ళి చూడండి. ఈ రోజుకే మున్నేరు డెడ్ స్టోరేజ్కి వెళ్ళింది. మరి మీరు ఏం చెప్తున్నారు? మేము పాలేరు నుంచి తెస్తున్నాం, ఈ నుంచో తెస్తున్నాం అని చెప్తున్నారు. కానీ ఇదే పరిస్థితి కొనసాగితే తీవ్రమైనటువంటి నీటి ఎద్దడి, త్రాగునీరుకు కూడా ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఒక చిన్న విషయం ఏంటంటే, గత ప్రభుత్వం కాళేశ్వరం కట్టింది. మీకు ప్రభుత్వానికి మధ్య పంచాయతీ ఉంది. కానీ ఈరోజు కాళేశ్వరాన్ని నింపి కిందికి నీళ్లు ఇవ్వడానికి ఉన్నటువంటి ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. స్కామ్ అంటున్నారు. కాళేశ్వరం స్కామ్ అయిందా, దాని ఆర్థిక పరమైన నేను మాట్లాడట్లేదండి. గత 2-3 సంవత్సరాలుగా కాళేశ్వరం పంపు హౌజుల నుంచి మోటార్లు నడిపి ఎత్తిపోతల ద్వారా నీళ్లు నింపిన కారణంగా కింది వరకు నీళ్లు వచ్చినాయి. గ్రౌండ్ వాటర్ డెవలప్ అయింది. మున్నేరు నుంచి నీళ్ళ యొక్క మూమెంట్ ఉంది. కానీ ఈరోజు పూర్తిగా ఆపేసిన కారణంగా ఏమవుతుందంటే, సరే దాని మీద కుంభకోణం జరిగిందా, ఆర్థిక పరమైన నేరం జరిగితే విచారణ జరిపించవచ్చు. కానీ నీళ్ళని ఏదైతే యాక్టివ్గా ఉన్నటువంటి ప్రాక్టీని పూర్తిగా ఆపేయడం ఏంటి? దురదృష్టం కదా ఇది. కనీసం సీతారామాని నిధులు కేటాయించి పాలేరు వరకు పట్టుకొచ్చినట్టయితే ఈ యొక్క సాగర్
ఈ రెండవ ప్రాంతం మొత్తం అయ్యేది. కానీ దానికి నిధులు లేవని చెప్పేసి మధ్యలో నుంచి తిప్పుకొని పోయి వైరా చెరువు ద్వారా మళ్ళీ దాన్ని సత్తుపల్లికి కల్లూరుకి నీళ్ళు తీసుకుపోతున్నారు. ఇది ఎట్లెట్లా సమన్యాయమో, ఇది ఎట్లెట్లా సరైన విధానమో ప్రభుత్వం ఆలోచన చేయాలా. సీతారామ నీళ్ళ ద్వారా పాలేరు నిండినప్పుడే గోదావరి నీళ్ళ ద్వారానే ఖమ్మం జిల్లా సస్యశ్యామలం అవుతుంది. కానీ దీన్ని ఎక్కడికక్కడికి మధ్యలో కన్నం పెట్టుకొని ఇంకో పక్క నీళ్ళు తిప్పకపోయి మేము సాధించేసినాం, గోదావరిని తీసుకొచ్చి కృష్ణానదిలో కలిపేసినాం, సంగమం చేసేసినాం అని చెప్పి సంకల గుద్దుకుంటున్నారు. సరైనది కాదు. నిధులు కేటాయించి వేగంగా పని పూర్తి చేసి పాలేరుకి ఒక సీతారామ నీళ్లు రావాలి. అప్పుడే పాలేరుకి నీళ్ళు వస్తే ఇక్కడ నుంచి మళ్ళీ మున్నేరు ద్వారా మనం మళ్ళీ ఈ సాగర్ కెనాల్కి ఎక్కడైనా ఇబ్బంది వస్తే ఈ యొక్క నీళ్లు పూర్తిగా ఇచ్చే అవకాశం ఉంటుంది. కానీ దీన్ని వదిలేసి మధ్యలో నుంచి మళ్ళీ తీసుకుపోవడం ఇది సరైన పద్ధతి కాదు.